కావలి పట్టణంలో సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. అధికారులు, కూటమి పార్టీల నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి 29వ వార్డు ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారాయన. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలపై ప్రజలతో చర్చించారు. వివిధ రకాల సమస్యలపై సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు వెళ్లి సుపరిపాలన అందించడమే లక్ష్యమని తెలిపారు. 29వ వార్డు అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. రోడ్లు, మౌలిక వస్తుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండదని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకొచ్చి కావలిలో అన్ని సౌకర్యాలు ఉండేటువంటి పట్టణంగా అభివృద్ధి చెందేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఐడిఎస్ఎంటీ వాసులు దాదాపు 29 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీని మోడల్ కాలనీగా చేస్తానని నా ఎలక్షన్లో హామీగా ఈరోజు ఈ కాలనీకి 5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా ఈ నిధులు అతి తొందరలో ఇంకా కొంత వెచ్చించి కాలనీలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేస్తానని కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నా. కావలి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.